హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ లేవగానే అయితే నేనైతే ఇల్లు అయితే తూడ్చేసుకున్నాను. అండ్ బయట అయితే చెప్పాను కదా, మా ఇంటి పక్కన సిస్టర్ అయితే ఊడ్చేస్తున్నారని. సో తనే ఊడ్చి ముగ్గు కూడా పెట్టేశారనమాట. ఇంకా నేను మళ్ళీ తూడిస్తే బాగోదు కదా, అందుకనే నేను కూడా ఏమనలేదు. ఇంకా నెక్స్ట్ మా బాబు అండ్ అలాగే మా హస్బెండ్ అయితే షాప్కి కూరగాయలు ఏం లేవండి. సో టమాటోస్ అలాగే మునక్కాడలు అయితే తీసుకొచ్చారు. ములక్కాడలు అయితే రేపటికి. సో ఈరోజు ఏం కుక్ చేయాలని అయితే చూడాలి. ఇంక ఇంట్లో అయితే ఆలూస్ ఉన్నాయన్నమాట. ఇంకా పాల ప్యాకెట్స్ ఏమో 2 తీసుకొస్తారనమాట. బాబు ఇప్పుడు అవే పాలు తాగుతున్నాడు కదా, సో ఎమర్జెన్సీకి ఫ్రిడ్జ్లో ఉంటే మంచిదని చెప్పేసి నేనే డైలీ 2 అయితే తెప్పిస్తాను. అండ్ నెక్స్ట్ బాబు కోసం అయితే సిర్లాక్ అయితే కల్పిస్తున్నాను. అంటే సిర్లాక్ తినేసాడు అనుకోండి, మనకు పని అయిపోతుంది. కొద్దిసేపు అయ్యాక బాబుని ఫ్రెష్ అప్ చేయొచ్చు. అండ్ బాబు పెద్దగా అవుతున్నాడు కదా, సో సిర్లాక్ కూడా వాడికి సరిపోవట్లేదేమో అండి. సో ఇంకేదైనా బేబీ ఫుడ్ పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టవ్ పైన అయితే టీ పెట్టేశాను. ఇంకా అలాగే ఇంకో స్టవ్ పైన అయితే హాట్ వాటర్ పెట్టాను. బాబుకైతే ఇప్పుడు హాట్ వాటరే తాగిస్తున్నాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ రైస్ కూడా కడిగేసాను. రైస్ కడిగి కుక్కర్లో పెట్టేసామనుకోండి, ఇక్కడికి పని అయిపోతుంది. ఇంకా టీ వేసుకొని టీ తాగొచ్చు కదా, సో అలా అనేసి ఇంకా రైస్లో కూడా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఈరోజు వాయిస్ ఓవర్కి అయితే నా కష్టాలు అంతా ఇంత కాదండి. ఎందుకంటే మా ఇంటి ఎదురుగా ఒక బిల్డింగ్లో అయితే ఏదో పని చేస్తున్నారు అనుకుంటా. సో అవన్నీ కూల్చి అవి కింద పారేయడము, కింది నుండి పైకి తీసుకెళ్ళడము. నిన్న అయితే అది మొత్తం కూల్చి కిందేసారనమాట. ఈరోజైతే మళ్ళీ కొత్తగా ఏం కడుతున్నారో నాకు అంతగా ఐడియా లేదు. సో ఆ సౌండ్కి అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎంతసేపటి నుంచి ఆగానో, వెళ్తున్నాను చూస్తున్నాను అయిపోతుందా అయిపోదా అనేసి. ఇంకా అలా చూస్తూ ఇంకా అలా అయ్యేలా లేదని చెప్పేసి కిటికీ డోర్లు వేసేసి మొత్తం డోర్ అంతా వేసుకొని ఇంకా లోపల కూర్చొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానన్నమాట. ఇంకా నెక్స్ట్ అలాగే బాబు కోసం కిచడీ కూడా నానబెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో చారు ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా అందుకని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేసి ఉడకపెట్టేశాను అనుకోండి. ఇంకా నేను టీ తాగేలోపు ఆ పని అయిపోతుంది కదా, సో ఇంకా అలా అనమాట. అండ్ నిన్న ఇన్స్టాలో అయితే మా హస్బెండ్ ఒక రీల్ అయితే షేర్ చేశారు నాకు. ఏంటి అంటే కిచెన్ రూమ్లో మొబైల్స్ వాడొద్దంట. అలా వాడితే ఏంటంటే బ్యాటరీ పైన ప్రెషర్ ఎక్కువ పడి బ్యాటరీ బస్ట్ అయిపోయి ఏమంటారు, ఒక అమ్మాయి చనిపోయిందంట. సో అలా కిచెన్ రూమ్లో వాడొద్దు అనేసి అయితే వీడియో వచ్చింది. మరి చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు కదండి, నేనని కాదు, చాలా అంటే చాలామంది చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా వాడుతున్నారు కదా, ఏం కాదా? నాకైతే భయం వేసింది అది చూసిన తర్వాతకి. అంటే ఎలా అంటే నా మొబైల్ కూడా నేను కిచెన్లో పెట్టినప్పుడు హీట్ అయిపోతుంది చాలా, అందుకే నాకు చాలా భయం వేసింది. ఇంకా నెక్స్ట్ డే అంతగా ఏం షూట్ చేయలేదన్నమాట, వంట చేసింది. కాకపోతే డైలీ వ్లాగర్స్కి ఉండేదే కిచెన్లో పని అండి. మరి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. అవి నిజమేనా లేక ఫేక్ న్యూసా? మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. టీ కూడా అయిపోయింది. ఇంకా టీ మా హస్బెండ్కి నాకైతే పోసుకొని పక్కకు పెట్టేశాము. ఇంకా హాట్ వాటర్ కూడా హీట్ అయిపోయాయి. వాటిని ఫ్లాస్క్లో కూడా వేసేస్తే ఇంకో పని కూడా అయిపోతుంది మనకి. ఇంకా ఒక స్టవ్ పైన అయితే టమాటోస్ మగ్గబెట్టేశాను. ఇంక ఈ వాటర్ వేసేసిన తర్వాతకి ఇందులోనే పాలు కూడా పోసేసాం అనుకోండి, మనకు పాలు వేడయ్యేలోపు నేను టీ తాగేసి ఇంకా మిగతా పని చూసుకుందాం అని చెప్పేసి ఇంకా పాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఎలా అంటే ఇందులో ఎన్ని వాటర్ వేయాలో నాకైతే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మొన్న నైట్ అలా అని సరిపోవని ఎక్కువ వాటర్ వేసేస్తా చాలా పల్చగా అయిపోయిందండి. పాపం వాడు తాగని కూడా తాగలేదు, ఒక్క డబ్బా కూడా తాగలేడనమాట. ఇంకా అన్నీ చల్లేయాల్సి వచ్చింది. అందుకే కొంచెం చిక్కగానే వేడి చేస్తూ ఉన్నాను. సారీ, టీ ఇప్పుడు పోస్తున్నాను, నేను ఆల్రెడీ పోసేసాను అనుకున్నాను. అంటే మీతో వేరే మ్యాటర్ మాట్లాడుతున్నాను కదా, సో వీడియో పైన అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా టీ పోసి మా హస్బెండ్కి ఇచ్చి నాది కూడా సైడ్కి పెట్టేసుకున్నాను. తాగేసాను. తాగిన తర్వాతకైతే ఇంకా పొటాటోస్ కట్ చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. అంటే టమాటో చారు పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టమైతే నాకు చెప్పండి.
కానీ చాలా డేస్ అయిపోయింది చారు తిని అయితే. అంటే పాత రూమ్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా చేసేదాన్ని. బట్ ఈ రూమ్కి వచ్చినప్పటి నుంచి అయితే కుదరట్లేదు. ఇంకెలాగో వెజిటేబుల్స్ ఏం లేవు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మా హస్బెండ్ని కూడా అడగలేదు అసలు చారు చేస్తున్నానని. నాకు నేనే టమాటోస్ అయితే మగ్గబెట్టేశాను. ఇంకా అలాగే పొటాటోస్ కూడా కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకో సైడ్ పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇంకా అవి చూస్తూనే ఇంక ఈ పని చేస్తున్నాను. అంటే ఎక్కువసేపు మరిగితే పగిలిపోవు కదా అనేసి నేను అలా చేస్తున్నాను. కాకపోతే మరి ఎందుకో తెలియదండి, ఒక ఫ్లాస్క్ నిండా పాలు పగిలిపోతున్నాయి. మళ్ళీ ఫ్లాస్క్ కూడా నేను బాగానే కడుగుతున్నాను, ఎండలో ఆరబెడుతున్నాను, మళ్ళీ హాట్ వాటర్ వేసి కడుగుతున్నాను, మళ్ళీ చల్లనీళ్ళు వేసి కడిగి అప్పుడు నేను అందులో పాలు పోస్తున్నాను. మరి ఎందుకో ఏమో నిన్న నాకు అలానే జరిగింది. ఫుల్ ఫ్లాస్క్ నిండా పాలు అయితే ఖరాబ్ అయిపోయాయి అన్నమాట. చాలా బాధ అనిపించేసింది. ఇంకా అందుకే ఈరోజు ఏం చేశానంటే ఒక పాల డబ్బాలో వేసుకొని మిగతా ఒక్క ఫ్లాస్క్లో మట్టుకే పాలు చేసుకున్నాను. మిగతా అలానే ఫ్రిడ్జ్లో పెట్టానన్నమాట. పర్లేదు అయిపోతే వేడి చేసుకోవచ్చు అన్నట్టుగా. ఇంక ఇక్కడైతే పొటాటోస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. కూర్చొని కట్ చేయొచ్చు కానీ మా బాబుతో అస్సలు అవ్వదండి, వచ్చి లాగేస్తూ ఉంటాడు, అన్నీ డబల్ పనులు పెడతాడనమాట. ఇంకా అందుకే పర్లేదులే అని నించొనే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బాబుకి సిర్లాక్ తినిపించేసాను కదా, ఇంకా మా హస్బెండ్ లోపల రూమ్లోకి తీసుకెళ్ళిపోయి డోర్ వేసేసుకొని కొన్ని అయితే నేర్పిస్తూ ఉంటారనమాట. అంటే చార్ట్స్ అతికిచ్చాను కదా నేను, ఆల్ఫాబెట్స్, బాడీ పార్ట్స్ అలా. ఇంకా వాటిని చదివిపిస్తూ ఉంటాడు. తిని అంటూ ఉంటే తను కూడా అనడానికి ట్రై చేస్తాడు కదా. సో ఇంకా అలా అని తను కొద్దిసేపు అయితే బాబుని అలా ప్యాంపరింగ్ చేసేస్తాడనమాట. సో దట్టు ఆ టైంలో నాకు వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే నేను వాటర్ కూడా హీట్ పెట్టేశాను బాబు స్నానానికి అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా పని అయితే చేస్తూ ఉన్నాను కదా, ఇంకా చూస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒక్కోసారి వాడికి డాడీ ఉన్న మమ్మీ గుర్తొచ్చేస్తుంది అనమాట. మమ్మీని చూడాలి, మమ్మీ దగ్గరికి వెళ్ళాలి అంతే, ఏడ్చేస్తాడు. ఇంకా అలా అని చెప్పి చూస్తూ పిలుస్తూనే పని చేసేసుకుంటాను. ఇంకా చారు మగ్గిపోయింది కదా అని చారు ఇంకా స్టవ్ పైకి వేసేసి ఈ స్టవ్ పైన అయితే ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పొటాటో ఫ్రై అయితే చాలా సింపుల్గా చేస్తున్నానండి. చెప్పాను కదా నాకేదో అంతంత మాత్రానే వచ్చు వంటలు. ఇంకా ఏదో నాకు వచ్చిన దాంట్లో అయితే నేను పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా డబ్బాలో కారం అయితే అయిపోయింది. నిన్ననే వేద్దాం అనుకున్నాను, బట్ నిన్న కర్రీలో వేరే కారం వేసానులేండి కలర్ కోసం అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఇంకా కారం ఫిల్ చేసుకుంటున్నాను. ఇదేంటి అంటే కారం మనకి కలర్ తక్కువ ఉంటుంది, కాకపోతే స్పైసీ మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. నాకేమో కర్రీ ఎర్రగా కలర్ టెక్స్చర్ మొత్తం బాగుంటేనే టెంప్టింగ్గా అనిపిస్తుంది అనమాట, అబ్బా తినేయాలి అనేసి. బట్ ఇంకా ఒక్కోసారి ఇంకా అంతే కదా, ఇంకా ఫ్రీగా అంటే ఇప్పుడు అత్తమ్మ ఇచ్చి పంపిస్తుంది. అత్తమ్మ కొంటదిలేండి, అక్కడి నుంచి మాకు ఇచ్చి పంపిస్తుంది. ఇంకా అలా వచ్చినాక మళ్ళీ నేను డబ్బులు పెట్టి కొనుక్కోవడం వేస్ట్ కదా. సో ఇంకా అలా అని చెప్పి అదే వేసేస్తూ ఉన్నాను అనమాట, వేస్ట్ ఎందుకు చేయడం అని. ఇంకా ఇక్కడ పొటాటో ఫ్రై కూడా వేసేస్తూ ఉన్నాను కదా. సో ఇంకో విషయం ఏంటంటే అసలు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కాదండి. ఇంకొంతమంది అయితే అసలు 28 మినిట్స్ అని, 30 మినిట్స్ అని, 35 మినిట్స్ అని కూడా వీడియోస్ పెడతారు. మరి వాళ్ళు ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తారో నాకు అస్సలు అర్థం కాదు. నాకు మాత్రం చాలా పెద్ద టాస్క్ అనిపిస్తుంది వాయిస్ ఓవర్ అంటేనే. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మాట్లాడడానికి నాకు ప్రాబ్లం కాదు, ఎంతసేపు అయినా నేను మాట్లాడగలుగుతాను. కాకపోతే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక మాట్లాడుతున్నామంటే అది వాళ్ళకి నచ్చాలి కదా. ఇప్పుడు చూడండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు వీడియో ఆన్ చేస్తారు, అక్కడ వాయిస్ నచ్చినా ఏమైనా నచ్చితేనే కదా మాట్లాడతారు. ఇప్పుడు మీరు నా వీడియో ఆన్ చేయగానే వాయిస్ ఇరిటేటింగ్గా ఉంటే అసలు చూడని కూడా చూడరు కదా. సో ఇంకా అలా అనమాట, నాకేం మాట్లాడాలో అర్థం కాదు. సో అలా అని చెప్పేసి నేను ఇంకా వీడియోకి సంబంధించే మాట్లాడుతూ ఉంటాను. ఇంకా నాకేమైనా అనిపిస్తే పర్సనల్గా ఆ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. అది కూడా నేను టూ స్పీడ్గా అయితే చెప్పాను వాయిస్, ఎందుకంటే నాకు స్పీడ్గా చెప్పినా మళ్ళీ ఏం మాట్లాడాలో తెలీదు. సో అందుకనే నేను మాట్లాడాల్సింది ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగానే మాట్లాడతాను.
ఇంకా ఇక్కడైతే కిచిడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పొటాటోస్ మగ్గే వరకు ఇంక ఈ పని చేయొచ్చు అని చెప్పి ఈ పని అయితే స్టార్ట్ చేశాను. అసలు మా బాబు చూడండి ఉన్నాడే 1 ఇయర్ అండి. కానీ ఇప్పుడు నేను ఏవైతే వేస్తున్నానో ఈ 4 ఐటమ్స్ కాకుండా ఇన్కేస్ ఏదైనా ఎక్స్ట్రా అయినా ఒక 2 డేస్ తినడు. ఆ తర్వాతకి అలవాటు చేసేసుకుంటాడు. కాకపోతే ఇన్కేస్ ఈ 4లో ఏ ఒక్క ఐటెం తగ్గినా కూడా అసలు సరిగ్గా వాడు ఆ రోజు కిచిడియే తినాడంటే వాడు ఉన్నాడు ఎంత అని 1 ఇయర్ బాబు. కానీ వాడికి టేస్టులు ఎలా తెలుస్తాయో చూడండి. నాకే షాక్ అనిపించింది. అంటమ్మో అప్పుడే మా మిన్ను పెద్దగా అయిపోయాడా అనిపించింది అనమాట. అంటే కొన్ని విషయాలు అలానే చేస్తున్నాడులేండి. అప్పుడంటే చిన్నగా ఉండేవాడు కదా, పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు నడుస్తున్నాడు, కొంచెం వాడికి కూడా తెలుస్తుంది కదా. సో మనం ఏదైనా గట్టిగా అంటే ఏడ్చేస్తాడు, లేదా ఇక్కడ రానంగానే వస్తాడు. ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే అది వితిన్ 5 మినిట్స్లో నేర్చేసుకుంటాడండి. అది మంచైనా సరే చెడైనా సరే. సో ఇలాంటి టైంలోనే వాళ్ళకి మనం ఎక్కువ మంచి పనులు నేర్పించాలి కదా. సో ఇంకా చెడు నేర్చుకున్నంత ఈజీగా మంచి నేర్చుకోరు అంటారు కదా. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాతకేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే నేను వాడికి చెడు అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా జానీ ఉన్నాడు కదా, పిన్ని వాళ్ళ కొడుకు. వాడు ఏంటంటే అవ్వవ్వ అని ఇట్లా మౌత్ దగ్గర వేలు పెట్టుకొని అరుస్తారు కదా, అట్లా అంటాడనమాట. వీడు అలా అనడం వాడు అలా అనడం వీడు చూశాడు అనుకోండి మా మిన్ను, వితిన్ 5 మినిట్స్లో అదే అనేస్తాడండి. మళ్ళీ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి మేము ఇక్కడికి వచ్చేసిన, లేదా జానీ ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఒక 5-10 మినిట్స్కి అనడం మానేస్తాడు. సో అలా అనమాట. ఇది ఎలా నేర్చుకుంటారో ఇంకా మనం ఏదైనా మంచి పని చేసినా కూడా అది కూడా తొందరగా నేర్చేసుకుంటారనమాట. సో ఇంకా పిల్లలు అంటేనే అంతనేమో. సో ఈ ఏజ్లోనే నేను వాడికి ఇంకా మంచి అలవాట్లు అయితే నేర్పించాలని అయితే అనుకుంటున్నాను. కాకపోతే నేను ఎంత ఇదిగా పెంచాలని అనుకున్నానో దానికి క్వైట్ ఆపోజిట్ తయారవుతున్నాడు. ఇదేవి నా బేబీ పైన నేను ఇచ్చుకునే కంప్లైంట్స్ అయితే కావు. అసలు కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం కూడా ఉండవు. ఎందుకంటే వాడు ఉన్నాడే జస్ట్ 1 ఇయర్ బేబీ బాయ్. సో వాడిపైన నేను ఏం కంప్లైంట్స్ ఇస్తాను, జస్ట్ నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా పెరిగే స్టేజ్ వస్తుంది కదా, సో ఇంకా మార్పులు వస్తూనే ఉంటాయి అని. అంటే నేను అంటే ఫస్ట్ బేబీ కదా నాకు. సో నాకు తెలియదు కదా ఇలా చేంజెస్ వస్తాయని. సో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. సో అదే విషయం నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కిచిడి పని కూడా అయిపోయింది, పెట్టేశాను. ఇంకా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదైతే స్టవ్ దించేద్దామని చెప్పి ఇక్కడ పెట్టుకొని ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసి ఇది తీసేసి ఇదే స్టవ్ పైన ఇంకా ఏమంటారు చారు అయితే తాలింపేయాలన్నమాట. ఇంకా చారుకైతే కావాల్సినవి ఇంకేం రెడీ చేసుకోలేదు నేను. ఈ కర్రీ అయితే ఒకసారి మిక్స్ చేసి ఇంకా అలా పెట్టేసి ఇంకా ఇప్పుడు చారుకు కావాల్సింది అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఈ చారు స్టైల్ వచ్చేసి మా అమ్మమ్మ చేస్తారు. సో ఇంకా అలా మమ్మీ వీళ్ళందరూ చేయడం చూసి నేర్చుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట టమాటో చారు అంటే. మీలో కూడా ఎవరికైనా టమాటో చారు అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏం చేస్తామంటే పోపు వేసేటప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, అలానే కొంచెం కొత్తిమీర వేసేసి బాగా మనం దంచేసేయాలన్నమాట. అంటే చాలా పేస్ట్ లాగా కాదు, బరకగా దొడ్డు అంటారు కదా. సో అలా దంచేసి అది ఆయిల్లో వేసామనుకోండి, చాలా అప్పుడే అసలు ఇలా చారు స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుంది అనమాట. ఆ స్మెల్కి అబ్బాయి ఎప్పుడు తినేస్తామా అనిపిస్తుంది. సో మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను అలా చేస్తాను. నేను చేసే స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా నేను ఒకసారి కూడా చారు రెసిపీ అయితే పెట్టాను, అందులో కూడా చెప్పాను. ఏదో వీడియో ఉంది కదా అని చెప్పేసి స్పూన్తో స్మాష్ చేయడం, మళ్ళీ పప్పు గుత్తి అవి ఉంటాయి కదా వాటితో స్మాష్ చేయడం అయితే నాకు తెలీదు. నేను ఎవ్రీ టైం ఇంట్లో ఎలా అయితే చేస్తానో అది వీడియో ముందు కానీ వీడియో వెనకాల కానీ నేను ఎలా ఉంటానో అలానే చూపిస్తాను. లేనిది చేసినా నాకు అవ్వదన్నమాట, అలా చేయడం నచ్చదు కూడా. సో అలా అనమాట. నా దగ్గర లేనిది లేదని చెప్తాను, ఉంటే ఉందని చెప్తాను. బాగుంటే బాగుందంటాను కర్రీ, లేకపోతే లేదంటాను. ఇంకా అలానే చారు కూడా అంతే, నేను చేయితోనే స్మాష్ చేస్తాను. సో చేయితోనే అని చూపించాను అనమాట. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం ఎందుకని ఇంకా కర్రీ అయిపోగానే కర్రీ తీసేసి ఇంకా చారు కోసం గుండి తీసుకొచ్చి గుండి కూడా పెట్టేశానమాట. ఇంకా పెట్టేసి చారు కూడా పొయ్యి మీద వేసేద్దామనేసి. ఇంకోటి చెప్పాలంటే అసలు మా మ్యారేజ్ ఎలా అంటే అసలు అది మ్యారేజ్ అని చెప్పాలా అనిపిస్తుంది ఒక్కోసారి. అలా జరిగిందనమాట. కాకపోతే ఎంతో గ్రాండ్గా చేసుకున్న వాళ్ళు కూడా కలిసి ఉంటారు అని వాళ్ళు ఉన్నంత వరకు మనం నమ్మలేము. ఆల్మోస్ట్ లవ్ మ్యారేజెస్ కూడా అంతేలేండి. కాకపోతే మాది అసలు పెళ్ళిలా కూడా అవ్వలేదు, ఓ చిన్న ఫంక్షన్లా అయింది. కానీ ఇప్పటికీ మేము ఎంత ఇష్టంగా ప్రేమగా ఉంటామంటే అంత బాగుంటాము. సో అలా అనమాట. ఇంకా అందువల్ల మాకు ఎక్కువ ఇంట్లో సామాన్ కూడా ఏం లేదనమాట. అంటే గిన్నెలే కానీ ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏవైనా సరే అసలు ఎక్కువ ఏం లేవు. అంటే నాకు అలా సారే పెడతారు, గిన్నెలు పెడతారు, ఇలా అయితే ఏం పెట్టలేదన్నమాట. సో ఇంకా అలా అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఏం లేవు. ఇవన్నీ కూడా మేము ఒకటి ఒకటి కొనుక్కున్నవి మాత్రమే. ఇంకా మీరు ఇలానే నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేస్తే ఇంకా ప్రతిదీ నేను తీసుకుంటాను. ఇంకా మేము పైకి కూడా ఎదుగుతామన్నమాట. సో అలా నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అంటే మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ అవ్వడానికి అంతే. అంటే యూట్యూబ్లోనే విన్నాను నేను ఈ సామెత కూడా, ఏదో చల్ల నీళ్ళకి వేడి నీళ్ళు తోడు అంటారు కదా, అది కరెక్టో రాంగో తెలీదు, అలా అని చెప్తున్నారు కదా. సో ఆ విధంగా అనమాట. ఏదో మా హస్బెండ్ సంపాదనకి నేను కొంచెం తోడవ్వచ్చు, అలా అయితే మేము ఇంకొంచెం తొందరగా సెట్ అవుతామేమో అన్న ఒక చిన్న దీంతోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నిజం చెప్తాను, నమ్ముతారో లేదో, అసలు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి వీడియో ఏదైనా అప్లోడ్ పెడతానా, మళ్ళీ నెక్స్ట్ డే లేవగానే ఫస్ట్ బయట స్టూడియోకి వెళ్ళి చెక్ చేసుకుంటానన్నమాట. సో ఇక్కడ కర్రీ, చారు, రైస్ అయిపోయాయని చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి దీపారాధన కూడా చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసుకున్నాను. లంచ్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. సో చెప్పాను కదా నిన్న వచ్చేసి మొత్తం కూల్చి బయట వేసారని చెప్పేసి. సో ఇదే అదండి, అసలు మొత్తం కూల్చి బయట వేసారు కదా, ఆ సౌండ్కి మా బాబా అసలు నిన్న పడుకుంటే చెప్పండి మీరే, అస్సలు పడుకోవట్లేదు. ఇంకా మళ్ళీ ఈరోజు లాగానే విండోస్ అన్నీ వేసి డోర్లన్నీ వేసేసి సౌండ్ రాకుండా పడుకోబెట్టాను. అప్పుడు కొద్దిసేపు పడుకున్నాడనమాట. వాళ్ళంత ఎత్తు నుంచి కింద పడేస్తారా చూడండి, అసలు ఎవరైనా తగిలి. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బాబుకి కూడా లంచ్ అయితే చేయించేసాను. టైం వచ్చేసి 1:40 అయితే అవుతుందన్నమాట. సో గిన్నెలు ఉన్నాయి ఇంకా వాష్ చేసేవి, కాకపోతే తిను పడుకుంటేనే నాకు ఆ పని కంప్లీట్ అవుతుంది. సో అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే నేను ఎడిటింగ్ పని అయితే చూద్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం, 1:40 అయితే అవుతుంది. మరి ఈరోజు ఎడిటింగ్కి ఎంత టైం పడుతుంది అనేసి. సో నిన్నైతే నేను బర్త్డే వ్లాగ్ అయితే పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్లయితే ఈరోజు చెక్అవుట్ చేసేయండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా అలానో ఇలానో చేసి కొద్దిసేపు కూర్చొని బాబుని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా వీడియో ఎడిటింగ్ చేస్తానని చెప్పానా, కానీ ఒక్కటంటే ఒక్క లాంగ్ వీడియో, అది కూడా నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఎడిటింగ్ మాత్రమే చేసి అలా డ్రాఫ్ట్లో పెట్టేశాను అనమాట. ఇంక ఈ అల్లం వెల్లుల్లి పని ఈరోజైనా కంప్లీట్ చేసేస్తాను ఖచ్చితంగా. మా హస్బెండ్ చూసారనుకోండి, ఈసారి కూడా వేస్ట్ చేస్తావా అని తిట్టేస్తారనమాట. అంటే ఇప్పుడు చాలా రేటే ఉంది కదండి అల్లం వెల్లుల్లి, మరి ఎవరు కొంటారు చెప్పండి. నేనేమో పిచ్చిదానిలాగా అది అలానే ఫ్రిడ్జ్లో పెట్టి పారేసానమాట. అంటే 1/2 kg అల్లం వెల్లుల్లి రెండు కలిపి 1/2 kg, అంటే 2 పావు కేజీ ఉండొచ్చు కదా. సో పారేసాను కదా, అందుకనేసి ఇంక ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తాను ఖచ్చితంగా. ఇంకా బాబు పడుకున్నాడని చెప్పి తొందరగా అయితే పని అయితే స్టార్ట్ చేసేసాను. అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను పని మొత్తం కంప్లీట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసేసుకున్నాను అనుకోండి, బాబు లేవగానే ఇంకో రౌండ్ బాబుకి కొంచెం తినిపించేసి ఇంకా వాడిని ఫ్రెష్ అప్ చేసేసామనుకోండి, ఇంకా తనని ఆడిపియొచ్చు కదా. సో ఇంకా అలా అని చెప్పేసి వాడు పడుకోగానే అస్సలు టైం వేస్ట్ చేయను. ఇంకా గిన్నెలు తోముకోవడం అవి ఇవి పనులన్నీ చేసేస్తాను. డైలీ ఒక గిన్నెలు తోమిన తర్వాత ఒక 1-2 అవర్స్ అయినా ఖాళీగా ఉంటాను. బట్ ఈరోజు అయితే అస్సలకే లేనండి. అంటే ఈరోజు అంటే ఈ వీడియో తీసిన రోజే. ఎందుకు అంటే చెప్పాను కదా అల్లం వెల్లుల్లి చేస్తానని చెప్పేసి. ఇంక ఈ వీడియో పని అయిపోగానే నేనైతే ఇంకా అదే పని స్టార్ట్ పెట్టుకున్నాను. ఇంకా బాబు లేచేలోపు ఎల్లిగడ్డలు వలిచేసాను. అల్లం పొట్టు గీరాలి తీసి పెట్టేసి ఇంకా పైకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మడత పెట్టేసి ఇంకా ఆ పని కూడా పూర్తి చేసేసుకున్నాను అనమాట.
ఇంకా నైట్ మిక్సీ పడదాం అనుకున్నాను, బట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల నైట్ పట్టలేదు, నెక్స్ట్ డే పట్టానమాట మార్నింగే. ఇంక ఇక్కడ స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా వాటర్ అన్నీ ఊడ్చేసుకొని ఇంకో క్లాత్ పెట్టి అయితే తుడుచుకోవాలి. అంటే నిన్నటి వీడియోలో నేను స్టవ్ క్లీన్ చేసింది ఏం షూట్ చేయలేదు కదా, సో ఇంకా అలా అని చెప్పేసి ఈరోజుటి వీడియోలో అయితే మీకు ఇది ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా అనుకోవచ్చు, అసలు ఎప్పుడు జడనే వేసుకోదు, కొప్పు కట్టుకొని పిచ్చిదానిలా ఉంటుంది అని చెప్పేసి. దానికో రీజనే ఉందండి, ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు నేను జడ వేసుకున్నాను అనుకోండి, మా బాబాయ్ ఏం చేస్తాడు, రబ్బర్ బ్యాండ్ వీకేసుకుంటాడు, లేదా ఎంటుకలన్నీ లాగేస్తాడు. లాగేసి ఊరుకుంటాడా, ఆ ఎంటుకలను నోట్లో పెట్టేసుకుంటాడు. ఇన్ కేస్ అవి నోట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా వాడి బాధకి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి అసలు నేను జడ కూడా వేసుకోను. ఏదో నైట్ సాయంత్రం అయితే వేసుకుంటాను కంపల్సరీ. ఇంకెప్పటికి అలానే ఉంటే కూడా పిచ్చిదానిలా బాగుండదు కదా. అప్పుడే ముసలిదాన్ని అయిపోయానా జడలు వేసుకోకుండా కొప్పు కట్టుకోవడానికి. ఇంకా మార్నింగ్ టైం అంటే ఎవరు చూడరు కదా, సో ఇంకా అలా ఇక్కడ కొప్పు మొత్తం గలీజ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి నీట్గా అయితే కట్టేసుకొని ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నానమాట. సో నేను జడ వేసుకోకపోవడానికి రీజన్ ఇదే. ఇంకెప్పుడైనా పని ఉండి బయటికి వెళ్తే మాత్రం వేసేసుకుంటాను, లేదు ఇంట్లోనే ఉంటాను అంటే ఇంకే బయటికి వెళ్ళాను కాబట్టి వేసుకోను అనమాట. ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను. అసలు అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను అనుకొని స్టార్ట్ చేశాను, బట్ సగం అయిపోయిన తర్వాతకి చూసుకుంటే ఏంది అసలు వీడియోనే రికార్డ్ అవ్వలేదన్నమాట. ఇంకేం చేస్తాం, మళ్ళీ హాఫ్ నుండి అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు రికార్డ్ అవ్వలేదంటే ఫోన్ నేను వాయిస్ ఓవర్ ఇద్దామని సైలెంట్లో పెట్టాను, ఇంకా తీయలేదు, అటు వాయిస్ ఓవరు ఇవ్వలేదు. ఇంకా నేను మర్చిపోయాను. అయితే మా హస్బెండ్ ఫోన్ చేశారు వీడియో ఆన్ చేసిన తర్వాతకి. అదొక 2 సెకండ్స్ ఏమో రికార్డ్ అయిందనుకుంటా. ఫోన్ వచ్చిందేమో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. నాకు ఫోన్ వచ్చిన రింగ్ టోన్ కూడా వినిపించలేదు, సో నేను కూడా పట్టించుకోలేదు. సగం అయిపోయిన తర్వాతకి అటు సైడు బాబు పడుకున్నాడా అని చూడడానికి వెళ్తే అప్పుడు వీడియో ఆఫ్ అయిపోయింది. అరే ఆఫ్ అయిపోయిందా అని చెప్పి ఇంక అప్పుడైతే ఆన్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1కి అలా వెళ్తారు కదా, కంపల్సరీ స్టోర్కి వెళ్ళగానే 2:30 లేదా 3 ఆ మధ్యలో ఒకసారి కంపల్సరీ కాల్ చేస్తారు. అండ్ మళ్ళీ ఇంకొక డేలో తన ఇంటికి వచ్చేలోపు ఒక 5 టైమ్స్ అయినా కాల్ చేస్తారనమాట. తిన్నావా, ఏం చేస్తున్నావు, మిన్నేం చేస్తున్నాడు అలా అడగడానికి. సో ఇంకా మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా, నాకు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే వెళ్ళావుగా అప్పుడే చేస్తున్నావు ఏంటి అంటాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే తిన్నావా అంటాడు. తనతోనే నేను తింటాను, మళ్ళీ తిన్నావా అని అడుగుతాడనమాట. ఇంకా తిన్నాను కదా నీతోనే అంటే అసలు నువ్వేం తింటావు మళ్ళీ తినవా అంటారనమాట. నాకేమో ఆఫ్టర్నూన్ తిన్నాక తినాలనిపించదు, ఎప్పుడో ఒకసారి బాగా ఆకలేస్తే తప్ప నేను మళ్ళీ తిననమాట. ఇంకా మా షింక్తో అయితే నాకు పెద్ద ప్రాబ్లమే వస్తుందండి. అసలు అంటే ఈ షింకే అంతనా నాకు అర్థం కావట్లేదు, లేక దీనికి ఏమైనా ప్రాబ్లం అయిందా అర్థం కావట్లేదు. ఇప్పుడు మధ్యలో మనకి జాలి టైప్ ఉంటుంది కదా, అదేంటి అంటే మనం మొత్తం తీసేస్తేనే వాటర్ వెళ్తున్నాయి. అలా తీసేసినాం అనుకోండి మొత్తం వాటర్ కింది నుండి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ చేయి పెట్టి కొన్ని వాటర్ని మనం అక్కడికి పంపించాలి బయటికి, లేదు అంటే మొత్తం మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. అసలు ఎందుకు ఇలా ప్రాబ్లం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మీ గిన్నెలన్నీ తోమిన తర్వాతకి షింక్ కింద పరిస్థితి కూడా నేను చూపిస్తాను చూడండి. ఇంకా గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఎక్కువ గిన్నెలు లేవు, కాకపోతే ప్లేట్స్ నేను బోర్లా వేయడం వల్ల గిన్నెలు ఎక్కువ కనిపించేస్తున్నాయి అన్నమాట. ఆ బుట్టి నిండా ఈ బుట్టి తీసుకొని అయితే నాకు మంచిగా అనిపించింది. ఈ బుట్టి ఎలా తీసుకున్నానంటే చీరలకి బుట్టలు అమ్ముతారు అని వస్తారు కదా, బుట్టలు కానీ బకెట్స్ కానీ టబ్బులు కానీ వాళ్ళ దగ్గర అయితే తీసుకుంది మా మమ్మీ. ఇంకా మా మమ్మీ దగ్గర నుండి అయితే నేను తీసుకున్నాను, నాకు యూజ్ అవుతుందని. ఆ రూమ్లో ఏంటి అంటే మా కొంటబండి ఇంత పెద్దగా లేకుండే, అయినా నేను యూజ్ చేసుకున్నాను కొద్ది ప్లేస్లోనే. బట్ ఇక్కడైతే పెద్దగా ఉండడం వల్ల ఇప్పుడు నేను తోమిన వందలో వేసేస్తే నాకు వాటర్ అంతా లీక్ అయిపోయి గిన్నెలు అయితే డ్రై అయిపోతున్నాయి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. లేకపోతే నేను మళ్ళీ స్టీల్ దానికి ఒక 250-300 పెట్టాల్సి వచ్చేదేమో. ఇంకా నాకు అవి సేవ్ అయినట్టే అనిపించింది. ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తము. ఇంకా నెక్స్ట్ ఏమంటారు సింక్ కింద చూపిస్తానన్నాను కదా, ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు సింక్ కింద చూపిస్తాను చూడండి. అసలు ఎందుకు ఇలా అవుతుంది నాకు తెలీదు. ఈ సింకే అంతనా మీకు ఏమైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఒకవేళ కాదు సింక్ ప్రాబ్లం ఉంది సిస్టర్ అన్నారనుకోండి, నేను
మా ఓనర్ ఆంటీకి చెప్తాను. సో అందుకనేసి ముందే చెప్పినా బాగుండదు కదా, ప్రతిదానికి మనం కంప్లైంట్ చేయకూడదు కదా. ఎలాగో రెంట్ ఇస్తున్నామని నేనైతే అలానే అనుకుంటాను. ప్రతి చిన్నదానికైతే కంప్లైంట్ చేయాలి అని అయితే నాకు నచ్చదు. సో ఇంకా అది చూడండి ఎలా వచ్చేస్తుందో, అంటే ఆ వాటరు విమ్ లిక్విడ్ వాడతాం కదా, సో అందుకనేసి ఆ నురుగు అలా వచ్చేస్తుంది. సో ఇది తీయడం వల్ల అది, సో అందుకే ఇలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వాటర్ వేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటే కిచెన్ అయితే ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా గిన్నెలన్నీ తోమేశాను. అండ్ నెక్స్ట్ చూడండి ఇల్లు ఎంత నీట్గా అయిపోయిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి బట్టలు మడతేయాలి. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం వచ్చేసి 3:45 అవుతుంది. బాబుని పడుకోబెట్టి గిన్నెలు తోమేసరికి ఈ టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే అల్లం పని అయితే చూడాలన్నమాట. అల్లం వెల్లుల్లి 2 వలిచి పెట్టేసి ఈవినింగ్ అయితే మిక్సీ చేసేయాలి. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. Until then, stay tuned to our channel. Bye bye. Love you all. Take care. Good night.